పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని నేలమట్టం చేసింది. విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఆయన కుటుంబానికి చెందిన 10 మంది ఈ దాడిలో హతమైనట్లు తెలుస్తోంది. మసూద్ అజార్ సోదరి, ఆమె భర్త, మసూద్ మేనలుడు, అతడి భార్య, మేనకోడలు, 5గురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తుంది. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు 4 మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడుల్లో జైషే ప్రధాన కేంద్రం కూడా ఉంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్పై భారత సైన్యం దాడి చేసింది. దీన్ని జైషే మహమ్మద్కు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్గా అభివర్ణిస్తారు. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలకు ఇక్కడే పథక రచన చేశారు. మసూద్ తన ఇంటికి కూడా వినియోగిస్తాడు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబ సభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్పోస్ట్లో తెలిపారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం అఖిలపక్షానికి వివరించనుంది. సరిహద్దులో ఉద్రిక్తత, భద్రత, సైనిక సన్నద్ధతపై వివరించనుంది.
పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పాకిస్తాన్ తో జరుగుతున్నటువంటి ఈ దాడులు, ఉగ్రవాదుల దాడులు, అదేవిధంగా మొన్న ఈ మధ్య జరిగినటువంటి సైనిక చర్యలు, వాటన్నిటి మీద అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల నేతలు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలను తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఒకవేళ పాకిస్తాన్ నుంచి ఈ యుద్ధం పొంచి ఉంటే ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలన్నటువంటి విషయంతో అధికారులు, అదేవిధంగా సైనిక బలగాలకు ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, దానికి రాజకీయ పార్టీల మద్దతు ఏ విధంగా ఉండాలి అన్నటువంటి ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు ముఖ్యంగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా హాజరవుతున్నారు. మొత్తంగా ఈ సమావేశాన్ని ఒక ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితి కనబడతా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం, మొన్న ఈ మధ్య జరిగినటువంటి అంటే టెర్రరిస్టుల మీద దాడులు, పాకిస్తాన్ అంటే ఆక్రమిత పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉన్నటువంటి టెర్రరిస్టుల మీద దాడులు, ఈ అంశం మీద చర్చించడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు ఎదురైనా కూడా ఎదుర్కొనేటువంటి అంశం మీద అన్ని రాజకీయ పార్టీ నేతలు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు తీసుకొని భారతదేశం ముందుకు వెళ్ళాలి. ఒకవేళ వాతావరణం యుద్ధ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని ఏ విధంగా అప్రమత్తం చేయాలి, ఈ విధమైనటువంటి వాతావరణం కల్పించడంలో ఇటు పాకిస్తాన్ చర్యలను ఏ విధంగా అడ్డుకోవాలన్నటువంటి విషయాన్ని, అదేవిధంగా అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేయాలన్నటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటు రాజకీయ పార్టీల నేతలతో సమాలోచనలు చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, మిగతా దేశాల మద్దతును ఏ విధంగా కూడగట్టాలి అనేటువంటి విషయాన్ని ఈ సమావేశంలో చర్చించారు. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. విశాల్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.